ఏప్రిల్ నెల వచ్చిందంటే చాలు సముద్రంలో చేపల వేటను నిషేధిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఏప్రిల్ 15 నుండి జూన్ 15వ తారీఖు వరకు సుమారు 2 నెలల పాటు ఏపీలో వేట నిషేధం అమల్లో ఉంటుంది. ఈ 2 నెలలు కూడా చేపలు గుడ్లు పెట్టే సంతానోత్పత్తి సమయం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2007 నుంచి ఈ చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. అయితే పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. నాటు పడవలతో మోటార్ బోట్లతో బిజీగా ఉండే సముద్రం ప్రస్తుతం మనకి ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి. ఎందుకంటే వేట నిషేధం ప్రస్తుతం మనకి ఏపీలో అమలవుతుంది కాబట్టి ఈ నెల 15 నుంచి జూన్ 14 వరకు వేట నిషేధం అమల్లో ఉండడంతో మత్స్యకారులందరూ కూడా ఇంటికే పరిమితమవుతున్న పరిస్థితి. ముఖ్యంగా అటు నాటు పడవలు మరబోట్లతో చేపల వేటకు వెళ్ళే వారందరూ కూడా ఇంటి దగ్గరే ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ మోటారు బోట్లు అయితే ఎందుకు అసలు వేట నిషేధం ఎందుకు చేస్తారని మనం ఒకసారి చూసుకున్నట్లయితే అంటే ఈ 2 నెలల కాలంలో మొత్తం చేపలన్నీ కూడా గుడ్లు పెట్టే సమయం, అంటే మత్స్య సంపద మరింత పెరిగే సీజన్. సో దీంతో మనకి ఏంటంటే ఏపీ మెరైన్ రెగ్యులేషన్ యాక్ట్ 1995 ప్రకారం ఈ 2 నెలల వేట నిషేధం అనేది అయితే ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ముఖ్యంగా ఈ పడవల వల్ల నష్టం ఏంటంటే వేటకు వెళ్ళేటప్పుడు ఈ మోటార్ బోట్లు ఏవైతే ఉన్నాయో ఈ మోటార్ బోట్లకు సంబంధించి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఫ్యాన్ కావచ్చు, ఇదంతా నీటిలో ఉంటుంది, నీటిలో తిరుగుతూ ఉంటుంది అనమాట మోటార్ ఫోర్స్కి. అదేవిధంగా మనకి ఒక నైఫ్లా కనిపిస్తుంది, ఇవన్నీ కూడా నీటిలో ఉండడంతో సో గుడ్లన్నీ కూడా పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీంతో మనకి ఏంటంటే పూర్తిగా ఈ యొక్క మోటార్ బోట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఈ 2 నెలలు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదని చెప్పి ప్రభుత్వం నిషేధించిన పరిస్థితి. అయితే గతంలో మనకి చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో కేవలం మనకి మోటార్ బోట్లపైనే ప్రభుత్వం అయితే వేట నిషేధం చేసింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే నాటు పడవలపై కూడా వేట నిషేధం అనేసి ప్రభుత్వం పూర్తి స్థాయిలో తీసుకొచ్చింది. దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 2007 నుంచి కూడా ఈ వేట నిషేధం ఆంధ్రప్రదేశ్లో అమలవుతుంది. ప్రస్తుతం వేట నిషేధంతో మొత్తం బోట్లన్నీ కూడా తీరంలో ఉన్నటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా సముద్రంలోకి వెళ్ళలేని పరిస్థితి, మొత్తం అన్నీ కూడా తీరంలో కట్టిపెట్టేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం అన్నీ కూడా బోట్లు మనకు ఖాళీగా దర్శనమిస్తున్న బోట్లు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా అంటే ఈ 2 నెలలకు ముందు మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా సముద్రంలో ఈ టైంకి వేటకు వెళ్ళేవి. కానీ ప్రస్తుతం వేట నిషేధం అమల్లో ఉండడంతో ఇవన్నీ కూడా మనకి ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి. మనం అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఎటు చూసినా కానీ ఎక్కడా కూడా మత్స్యకారులు మనకు కనబడిన పరిస్థితి. సముద్రం అంతా కూడా ఖాళీగా మనకి దర్శనమిస్తోంది. నిత్యం అటు చేపల వేటతో బిజీగా ఉండే తీరాలన్నీ కూడా ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు వారి యొక్క సామగ్రి మొత్తం మత్స్యకారుల యొక్క వలలు కావచ్చు, అదేవిధంగా వారు చేపలు తీసుకొచ్చేటటువంటి సామగ్రి కావచ్చు, స్టోర్ చేసుకునే సామగ్రి మొత్తం అన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మొత్తం అన్నీ కూడా ఈ చిన్న గుడిసెలు ఏవైతే ఉన్నాయో ఇందులో పెట్టేసి వదిలేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ 2 నెలల తర్వాత అటు జూన్ 14 తర్వాతనే ఇవన్నీ కూడా మళ్ళీ వేట నిషేధం అయిపోయిన తర్వాత మొత్తం మళ్ళీ వేట అనేది స్టార్టింగ్ అవుతుంది కాబట్టి సో ఈ 2 నెలలు కూడా ఖాళీగా ఉండే పరిస్థితి మొత్తం మనం చూసుకోవచ్చు. ఎటు చూసినా కానీ తీర ప్రాంతం అంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఈ బోట్లతో దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. 2 నెలలు కూడా వేట నిషేధం అయితే పూర్తి స్థాయిలో అమల్లో ఉంది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇప్పటికీ వీరందరికీ కూడా 2 నెలలకు సంబంధించి గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తే ప్రస్తుత ప్రభుత్వం అయితే 20,000 రూపాయలు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మనం చూసుకుంటే వారి జీవనాభివృద్ధికి సంబంధించి 20,000 రూపాయలతో పాటు బియ్యం కూడా ఇస్తారని ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే మనకి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మొత్తం అటు మత్స్యకారులు అంటే సుమారు సంవత్సరానికి అంటే తమ జీవితంలో సగానికి పైగా రోజులు గంగమ్మ ఊళ్ళే గడిపే గంగపుత్రులందరూ కూడా ఈ 2 నెలలకు మాత్రం ఖచ్చితంగా వేట నిషేధాన్ని అయితే ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వాలు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు బంగాళాఖాతంలో చాలా విలువైనటువంటి జీవరాశులు అయితే ఉండేవి. ప్రస్తుతం అన్నీ కూడా తగ్గుతున్న నేపథ్యంలో 2007 నుంచి కూడా ప్రభుత్వం ఈ మెరైన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం అయితే నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని మనం చెప్పుకోవాలి. ఏప్రిల్ నెల మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్న వారికి పిడుగుపాటులా అనిపిస్తోంది. 2 నెలలు వేట నిషేధం అమల్లోకి రావడంతో సరైన ఉపాధి లేక మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. తీర ప్రాంత మత్స్యకారులు ఇళ్లకే పరిమితమైపోతూ ఉంటారు. చేపల వేటకు వెళ్లే బోట్లన్నీ కూడా సముద్రం ఒడ్డున సేద తీరుతున్నాయి. అయితే మొదట్లో మోటార్ బోట్లపై మాత్రమే నిషేధం ఉండగా ప్రస్తుతం మాత్రం పడవలపై కూడా ఆ నిషేధం కొనసాగుతోంది. దీనిపై మత్స్యకారులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. వేట నిషేధానికి సంబంధించి మత్స్యకారులు ప్రస్తుతం అంటున్నారు, వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వేట నిషేధ సమయంలో మీ జీవనోపాధి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు ఎందుకంటే సముద్రం అడిపోవచ్చింది. ఇప్పుడు 6 నెలల దాకా మాకు అవకాశం లేదు, ఏట కూడా బతకడానికి లేదు. ఎందుకంటే సముద్రం పైకి వెళ్ళిపోవచ్చింది. ఇక్కడ మేము నిశ్చయించడానికి కూడా జాగాలు లేవండి. జాగాలు లేకపోతే మీ ఏలువారు ఏదో పూనుకొని ఏ గట్టో గిట్టో ఏదో మాకు ఈ షెడ్లో కట్టించినట్టయితే వాళ్ళు తెచ్చుకుని చేపలు మేము చక్క పెట్టుకోవడానికి అవుతుంది, అది బతకడానికి అవుతుంది. సందరం వెళ్ళిపోవచ్చింది కాబట్టి ఉండలేకపోతున్నామండి, అది కారణం. మీరు చెప్పండి, ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తామంటుంది ఈ 2 నెలలకు సంబంధించి.
2 నెలలకు సంబంధించి ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తా ఉంటుంది. సరిపోతుందా మరి జీవనోపాధి 2 నెలలకి? 20,000 సరిపోవట్లేదండి. అక్కడ పిల్లలకి తల్లిలకి ఆ బియ్యం మూటలకి గ్యాస్ బండ్లకి వేసుకోబడికి అక్కడికి సరిపోతుంది. అక్కడికి ఒకటి మళ్ళీ ఏమో కింద సంవత్సరం వేయలేదు, అవి కలిపి 20,000 వేస్తాను అంటున్నారు 26వ తారీఖున. మళ్ళీ కొత్త కాగితాలు పెట్టుకుందామని అంటున్నారు. ఆ కొత్త కాగితాలు పెడితే మరి అవి తెచ్చుకోబడికి ట్యాప్ రిజిస్ట్రేషన్ అవ్వలేదు, ఏటి అవ్వలేదు. ఇటుకోబడికి అక్కడ సరిపోతుంది. 20,000 పడితే ఏదో రకంగా ఇంట్లోనే బతాను అంతే. ఇప్పుడు ఈ 20,000 రూపాయలు మీకు సరిపోదు అంటారు. మరి ఏ పని చేస్తారు ఈ 2 నెలలు మీరు? ఏ పని చేస్తామంటే 20,000 ఏమంచు ఇప్పుడు చిన్న తెప్పలు దించుతాము పొడవలాంటివి. అవి నాకు నిలబడిక చెయ్యిలు గీళ్ళు నొప్పిలాగా వస్తాయి. అవి 1000 రూపాయలు దొక్కితే మనిషికి 100 రూపాయలు దొక్కుతుంది. ఆ 100 రూపాయలు కూడా ఇంట్లోకి ఏడు సరిపోతుంది. ఆ మాటకేమో వెళ్ళాము, ఓ 7,000కి వచ్చాయి. ఆ 7,000 కూడా మనిషికి 500 ఎంత దొక్కుతాయి. ఈ పొద్దు వెళ్ళాము కూడా మళ్ళీ అందరూ అదో మాట ఆడాలి, అందుకే తెప్పేగేస్తాము. అక్కడితో క్లోజ్. రేపు నుంచి చింతేపలకి వెళ్తాం అంతే. అంతే. సో ఇది 2 నెలలు కూడా గడపడం చాలా కష్టంగా ఉంటుంది. చిన్న చిన్న తప్పలు వేసుకుని దగ్గరలో ఉన్నటువంటి చేపలు పట్టుకొని ఎంతో కొంత ఏదో విధంగా ఒక 100-200 వస్తే వాటితోనే పూట గడుస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే 20,000 రూపాయలు, ఎందుకంటే గత సంవత్సరం కూడా వైసీపీ ప్రభుత్వం ఆ 10,000 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి అయితే ఉందని వాళ్ళకి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు 20,000 ఇస్తే కొంత ఉపయోగపడుతుంది. అదేవిధంగా అయితే పూర్తిగా సరిపోయినప్పుడు కూడా కొంత సరిపెట్టుకొని మిగతాది వేరే పనులు చేసుకొని తాము జీవిస్తామని అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. సో చేపల వేట నిషేధం సమయంలో ప్రభుత్వాలు ఇచ్చే సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మత్స్యకారులు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో వెనుకబడిన భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో ఉన్న మత్స్యకారులకు ఇదో గుదిబండలా మారిపోతూ ఉంటుంది. మత్స్యకార భరోసా కింద గతంలో 10,000 రూపాయలు ఇవ్వగా కూటమి ప్రభుత్వం వచ్చాక 20,000 రూపాయలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నెల 26న ఈ పథకం ప్రారంభం కాబోతోంది. ఇక గత ప్రభుత్వం కిందటి ఏడాది మత్స్యకార భరోసా ఇవ్వకపోవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా మత్స్యకారులు చెబుతున్నారు.